హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరిలాజిక్స్. ఈ వీడియోతో మనకి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఇదే మనకి లాస్ట్ పార్ట్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17. సో క్వశ్చన్ నెంబర్ 17 ఏంటంటే, ఏ రెక్టాంగులర్ అల్యూమినియం షీట్ with dimensions 22 meters into 10 meters is rolled into a cylinder so that the smaller side becomes the height of a cylinder. అంటే మనకు అల్యూమినియం షీట్ తీసుకున్నారు. అల్యూమినియం షీట్ యొక్క డైమెన్షన్స్ మనకి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఒక షీట్ ఈ విధంగా ఉంటే, సో దీనికి మరి లెంత్ 22 మీటర్స్ ఉంది. అలాగే మనకి బ్రెడ్త్ అన్న హైట్ అన్న ఒకే విధంగా తీసుకోవచ్చు. దీంట్లో మనం 10 మీటర్స్ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే ఇలా రోల్ చేస్తున్నారు. ఇలా రోల్ చేస్తే ఏమవుతుంది తెలుసు కదా మీకు, అది సర్కిల్లా ఫార్మ్ అవుతుంది. సో ఇలా రోల్ చేయడం వల్ల సర్కిల్లా ఫార్మ్ అవుతుంది కాబట్టి, సో చూడండి ఇది ఇలా రోల్ చేస్తే సర్కిల్లా ఫార్మ్ అవుతుంది. అండ్ మనకి విడ్త్ ఏదైతే ఉందో షార్టర్ సైడు, స్మాలర్ సైడు, దాన్ని మనకి హైట్ లాగా తీసుకోవచ్చు అంటున్నారు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నా, రోల్ చేశా. సో ఇలా రోల్ చేసేసాను కంప్లీట్గా, ఎడ్జ్కి రోల్ చేసేసాను అనుకుందాం. ఇప్పుడు ఈ లెంత్ అంతా 10 మీటర్స్, అది మనకి హైట్తో ఈక్వల్. సో రోల్ చేసా, ఎడ్జెస్ ఇవి అనుకుందాం. ఓకేనా, అండ్ ఇప్పుడు ఈ యొక్క సర్కంఫరెన్స్ ఉంది కదా, పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్, ఇదే మనకి లెంత్ 2πr ఈజ్ ఈక్వల్ టు 22 మీటర్స్. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు రేడియస్ కనుక్కోవచ్చు. సో రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 22/2 ఇంటూ పై రివర్స్ అయితే 7/22. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7/2 మీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వాట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్, సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏంటని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, πr²h. టోటల్ వాల్యూమ్ πr²h. పై అంటే 22/7 ఇంటూ మనకి ఇప్పుడు రేడియస్ అంటే 7/2 కదా. సో 7/2 ఇంటూ 7/2 అండ్ హైట్ మనకి 10. 7 క్యాన్సిల్, 2 1s are 2 11s are, నెక్స్ట్ 2 1s are 2 5s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 35. సో మీకు ఆల్రెడీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్లో చెప్పాను, 11తో డివైడ్ చేసినప్పుడు ఏ విధంగా చేయాలి అని చెప్పి. మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ నుంచి యాడ్ చేసుకుంటూ వస్తాం, అంటే బ్యాక్ సైడ్ నుంచి ఒక నెంబర్కి ఒకటి యాడ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా, సో 5 3 + 5 8 అండ్ 3 రాసుకుంటాం. ఓకే, సో 385 ఇస్ ద సొల్యూషన్. అండ్ అలాగే మనకి ఇది వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ మీటర్స్ లేదా మీటర్ క్యూబ్ అని చెప్పి మనం యూనిట్స్ మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా, సో మనకు ఆప్షన్ ఏ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 17. క్లియర్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 18. ఏ టెంట్ యాజ్ సచ్ దట్ ఇట్స్ లోవర్ పార్ట్ ఈజ్ లైక్ ఏ సిలిండర్ ఆఫ్ 24 మీటర్స్ హైట్. అంటే ఒక టెంట్, ఇప్పుడు టెంట్ అంటే ఏంటి, మనకి కోన్ షేప్లో ఉంటుంది టెంట్ అంటే. సో దానికి లోయర్ పార్ట్లో ఏముందంట, సిలిండర్ ఉంది. ఆ సిలిండర్ యొక్క హైట్ అంతా 24 సెంటీమీటర్స్. ఫస్ట్ మనకి ఇచ్చిన కన్సిడరేషన్స్ని ఉపయోగించుకొని డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో ఇమాజిన్ చేసుకొని డ్రా చేసుకుందాం. 24 మీటర్స్ హైట్ ఉన్న సిలిండర్ పైన ఒక టెంట్ ఉంది. ఓకేనా, అండ్ హ్యావింగ్ 126 మీటర్స్ డయామీటర్. దీని యొక్క టోటల్ డయామీటర్ అంతా 126 మీటర్స్. అంటే ఇప్పుడు మనకి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 63 మీటర్స్. రేడియస్ ఎంత, 63 మీటర్స్. డయామీటర్ బై 2 చేస్తాం కాబట్టి 2 6 2 3 63 మీటర్స్. ఇట్స్ ఎపెక్స్ ఈజ్ కోన్ షేప్డ్. ఒక ఎపెక్స్ అంటే పైన టాప్ ఈజ్ కోన్ షేప్డ్, ముందే మనం అనుకున్నాం కదా. ఓకే, విత్ ఏ బేస్ ఆఫ్ ద సేమ్ డయామీటర్ ఆఫ్ 126 మీటర్స్. సో మనకి ఇప్పుడు కోన్ కూడా డయామీటర్ సేమ్ ఉంది. ఓకే, అండ్ ఈజ్ 80 మీటర్స్ స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ అంటే మనకి ఈ కోన్ కర్వ్ ఉంది కదా, అంటే ఐ మీన్ ఇలా కొంచెం లీన్ అయి ఉంటుంది కదా, ఈ హైట్ని మనం స్లాంట్ హైట్ అంటాం. మనకి స్ట్రైట్గా ఉంటే హెచ్ హైట్, ఇలా కొంచెం ఇట్లా యాంగిల్ డీవియేట్ అయితే ఇది మనకి స్లాంట్ హైట్. ఓకేనా, సో స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్స్.
సో మనకి ఇంకా ఏమి ఇచ్చారు, ఇట్స్ క్యాన్వాస్ ఈజ్ 8 meters వైడ్, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద టెంట్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారంటే ఓవరాల్గా ఈ క్వశ్చన్ యొక్క మ్యాటర్ ఏంటి, దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే క్యాన్వాస్ అంటే క్లాత్. ఓకేనా, ఒక క్లాత్ ఉపయోగించి వీళ్ళు ఒక టెంట్ తయారు చేశారు. ఓకేనా, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్న క్లాత్ని ఇలా గుండ్రంగా చుడితే అది టెంట్ ఫామ్ అయిపోయింది. అంతవరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆ టెంట్కి విడ్త్ అంటే మనకి బ్రెడ్త్ లాగా మనకి 8 meters ఉంటుందంట. ఓకేనా, లెంత్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు మనల్ని. అది మనం దేన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ యొక్క టెంట్కి టోటల్గా ఇప్పుడు చుట్టూ ఉండడానికి ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఇప్పుడు మనకి దీంట్లో ఏది ఫైండ్ అవుట్ చేయాలి, చుట్టూ మనకి ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి కావాల్సిన ఫార్ములాస్ ఏంటి, ఒకటి సిలిండర్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా, ఇంకొకటి కోన్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా. అంటే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అనొచ్చు లేదా లేటరల్ సర్ఫేస్ ఏరియా అని అనొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి సిలిండర్కి ఉండే కర్వ్డ్ కానీ లేదా మనం పిలుచుకునే లేటరల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటి అంటే 2πRH. అండ్ అలాగే మనకి ఇప్పుడు ఈ స్లాంట్ హైట్ ఉన్న ఈ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πRL. ఈ రెండు మనం యాడ్ చేస్తే ఇప్పుడు వచ్చే కంప్లీట్ ఏరియాని మనం ఆ క్యాన్వాస్ అంటే క్లాత్కి మనం ఈక్వల్ చేయొచ్చు. ఓకేనా, సో మనకి ఇప్పుడు టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πRH ప్లస్ πRL. దీంట్లో మనకి ఇప్పుడు πR కామన్ తీస్తే 2H ప్లస్ L. సో మనకి π అంటే 22/7 తెలుసు, R అంటే 63 కనుక్కున్నాం. అలాగే ఇప్పుడు 2 into H అంటే 24 హైట్ ప్లస్ మనకి L అంటే ఏంటి, మనకి స్లాంట్ హైట్ కదా, సో 80. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 1s are 7 9s are 63. సో 9 into 22 డైరెక్ట్గా రాయకుండా ఫస్ట్ రాసుకుందాం, ఇంటూ 24 into 2 48 ప్లస్ 80. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 2s are 18 9 2s are 18 198. నెక్స్ట్ మనకి 40 into 80 128. సో మనకి ఇప్పుడు 198 into 128 వాల్యూ ఎంత వస్తుంది అంటే 25,344 వస్తుంది. సో దీని యొక్క యూనిట్స్ ఏంటి మనకి మీటర్ స్క్వేర్, ఎందుకంటే ఇది మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కాబట్టి. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి, టోటల్ యొక్క క్లాత్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో మనకి టోటల్ ఏరియా ఇది, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్వాస్. ఇప్పుడు మనం దీంట్లో క్యాన్వాస్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దాని లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈజ్ ఈక్వల్ టు 25344. లెంత్ మనకి తెలియదు, బ్రెడ్త్ ఎంత ఇచ్చారు మనకి 8 meters ఇచ్చారు, దట్ ఈజ్ ఈక్వల్ టు 25344. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 25,344/8. 8 1s are 8 3s are 24, 1 మిగిలింది 13, 8 1s are 8, మనకి ఇప్పుడు 5 మిగిలింది 54, 8 7s are 56. సో మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి 8 6s are 48, 49 50 51 52 53 54 64 వచ్చింది. సో 8 8s are 64. అంటే ఇప్పుడు మనకి టోటల్గా లెంత్ ఎంత ఉంది మనకి 3168 meters. 3168 meters అంటే టోటల్గా ఇప్పుడు ఆ షేపు ఇలా సిలిండర్ షేపు పైన కోను రెండు ఉండే ఒక టెంట్ తయారు చేయడానికి మనకి 3168 meters లాంగ్ అండ్ అలాగే మనకి 8 meters విడ్త్ ఉండే క్యాన్వాస్ క్లాత్ మనకు కావాలి. క్యాన్వాస్ అంటే క్లాత్. ఓకేనా, సో మన ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం, 3168. సో మనకి ఆప్షన్ సి ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19. The following structure is formed by connecting two perpendicular cones with their bases. The radius of each base is 5 centimeters. సో మనకి రెండు కోన్లు కలిపి ఇక్కడ డయాగ్రామ్ వాటి కనపడుతుంది, వాటి యొక్క బేస్ ఎంత మనకి 5 centimeters ఇచ్చాడు రేడియస్. అండ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఈస్ 24 centimeters. అంటే మనకి ఇప్పుడు ఈచ్ కోన్ మనకి 12 centimeters ఉంటుంది హైట్. ఈచ్ కోన్ మనకి 12 centimeters హైట్ ఉంటుంది.
ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద స్ట్రక్చర్ విల్ బీ ఇన్ క్యూబిక్ మీటర్స్. మనకి వాల్యూమ్ అంటే ఎలా క్యూబిక్ మీటర్స్లో ఉంటుంది, అట్లా మనకి ఎలాంటి డౌట్ లేదు. మనల్ని ఇప్పుడు టోటల్ స్ట్రక్చర్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నారు. సో మనం డైరెక్ట్గా ఆ 2 కోన్స్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. దీంట్లో మనకి నార్మల్గా వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంటి, 1/3 πr²h. అక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేస్తాం అంతే, ఓకేనా. సో మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు 2 × 1/3 πr²h. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 × 22/7 ఇంటూ మనకి ఇప్పుడు రేడియస్ ఎంత 5. సో 5 × 5 ఇంటూ హైట్ మనకి టోటల్ హైట్ మనకి 24. మనకి ఈచ్ కోనిక హైట్ ఎంత 12 × 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 1s are 3 4s are 12. మనం ఇప్పుడు 7తో డివైడ్ చేయాలి. సో మనకి ఇప్పుడు 44 × 25 × 4 100/7. దట్ ఈజ్ ఈక్వల్ టు 4400/7 వచ్చింది. అంటే మనకి పాయింట్స్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. రౌండ్ ఫిగర్ ఏదన్నా ట్రై చేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ 3 రౌండ్ ఫిగర్స్ ఉన్నాయి, ఒకటి మాత్రమే పాయింట్ ఉంది. 7 1s are 7 6s are 42. ఇక్కడ 376 ఉంది. సో ఖచ్చితంగా ఈ ఆప్షన్ కాదు. 6 ఉంది కాబట్టి డైరెక్ట్గా 628 సరిపోయినట్టే, ఓకేనా. బట్ ట్రై చేద్దాం, నేను సొల్యూషన్ ఎంతవరకు చెప్పడానికి ట్రై చేస్తా. 7 6s are 42, మనకి 20 మిగిలింది. 7 2s are 14, మనకి ఇప్పుడు 14 6 60 ఉంటుంది. 7 8s are 56, 4 మిగులుతుంది. మళ్ళీ 7 5s are 35, అంటే మనకి 628.5 సంథింగ్ వాల్యూ వస్తుంది. బట్ మనకు ఆప్షన్స్లో రౌండ్ ఫిగర్ 628 ఇచ్చారు కాబట్టి మనం ఆప్షన్ బితోనే వెళ్ళిపోదాం, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20. 3 solid hemispheres of radius 2 units each are melted and recast into a single sphere. Find the radius of the newly cast single sphere. సో మనకి 3 హెమిస్పియర్ యొక్క వాల్యూము ఒక స్పియర్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్. మనకేం అడుగుతున్నారు, ఈ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అని అడుగుతున్నారు, ఓకేనా. సో డైరెక్ట్గా 3 మనకి వాల్యూమ్ ఫార్ములా ఏంటి, హెమిస్పియర్కి 2/3 πr³, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ స్పియర్కి 4/3 πr³. ఇక్కడ మనకి రేడియస్ ఎంత ఇచ్చాడు, 2 యూనిట్స్ ఇచ్చాడు. సో 3 క్యాన్సిల్ అయిపోతే 2π అండ్ r బదులు మనం 2 రాసుకుంటాం. 2³ దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. పై కూడా క్యాన్సిల్. సో 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో మనకి r³ ఈజ్ ఈక్వల్ టు 16 × 3/4. 4 1s are 4 4s are దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు √12. అంటే రేడియస్ ఎంత వచ్చింది మనకి, ఆప్షన్ ఏ √12 వచ్చింది. చిన్నగానే ఉన్నాయి, అంటే కొంచెం కాన్సెప్ట్ లైట్ కాన్సెప్ట్ టచ్ ఉంటుంది. మీకు ఫార్ములాస్ తెలిసి లైట్ కొంచెం కాన్సెప్ట్ టచ్ ఉంటే కనుక చేయగలిగే విధంగానే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకే. రైట్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ √12. డైరెక్ట్గా మనం ఫార్ములాస్ బట్టి చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఓకే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. The base of the pyramid is a rectangle whose length and width are 16 centimeters అలాగే 12 centimeters. సో మనకి ఇప్పుడు రెక్టాంగిల్ బేస్ తీసుకుందాం. చూడండి, ఫార్మాలిటీ తీసుకుంటున్నా. ఇది 16, ఇది 12 అనుకుందాం. పిరమిడ్ అంటే మనకి దీని బేస్ మీదకి ట్రయాంగిల్స్లో ఫార్మ్ అయ్యేదే మనకి పిరమిడ్. కొంచెం 3Dలో మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇది మనకి పిరమిడ్. దీనికి ఏమంటున్నారు, ఇఫ్ ఆల్ ద లేటరల్ ఎడ్జెస్ పాసింగ్ త్రూ ద టాప్ ఆఫ్ ద రైట్ రెక్టాంగులర్ పిరమిడ్ ఆర్ 26 centimeters ఇన్ లెంత్. అంటే మనకి ఈ లెంత్లో ఉన్నాయి కదా, ఇవంట అన్నీ ఒకే లెంత్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో అప్పుడు ఎంత అంటున్నారు, 26 centimeters అంటున్నారు. అంటే కింద ఉన్న బేస్కి ఒకటి 16 అండ్ మనకి ఇంకొకటి 12 centimeters, అంటే పైకి ఇలా వెళ్ళే లెంత్ ఏమో 26 centimeters లెంత్ ఉంది. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్. మనకి ఇప్పుడు ఓవరాల్గా పిరమిడ్ యొక్క వాల్యూమ్ తెలిస్తే దాన్ని బట్టి మనం ఏ విధంగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఫార్ములా ఏంటి,
సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ఏ బేస్ తెలియాలి, అలాగే హైట్ కూడా తెలియాలి. దీంట్లో మనకి ఏరియా ఆఫ్ ఏ బేస్ అంటే ఈజీగానే కనిపెడతాం. ఎలాగా మనకి 16 × 12 మనకి ఏరియా ఆఫ్ ఏ బేస్. ఓకే, బాగానే ఉంది, చాలా క్లియర్గా ఉంది. మరి హైట్ అంటే ఏంటి? ఇక్కడ సెంటర్లో ఉండే పాయింట్ నుంచి ఇలా స్ట్రైట్గా మనం తీసుకుంటే ఈ మిడిల్లో ఉండేది మనకి హైట్. కానీ మనకి ఇక్కడ స్లాంట్ హైట్ ఇచ్చాడే 26 సెంటీమీటర్స్. మరి మనం సెంటర్ నుంచి హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీనికి ఒక స్మాల్ ట్రిక్ ఉంటుంది. అదేంటంటే ఇలా మనకి రెక్టాంగిల్ బేస్ కానీ స్క్వేర్ బేస్ కానీ పిరమిడ్ ఇచ్చి మనం కనుక్కోమంటే చూడండి, ఇలా సెంటర్లో ఒక లైన్ గీసుకుంటే మనకి ఖచ్చితంగా అది సెంటర్ పాయింట్ నుంచి వెళ్తుంది. అంటే మనకి ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న లైన్కి సెంటర్ నుంచి మనకి హైట్ అనేది వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ సెంటర్లో వెళ్ళే లైన్ ఏదైతే ఉందో అది మనకి డయాగ్నల్ కింద కౌంట్ అవుద్ది కాబట్టి డయాగ్నల్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఆ డయాగ్నల్లో హాఫ్ వాల్యూ తీసుకుంటే ఈ పార్ట్ లైక్ ఇప్పుడు చూడండి, ఈ ఏ బి సి ఈ మూడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉంటాయి. అంటే ఒక సైడ్ నుంచి చూపిస్తే ఇలా ఫార్మ్ అయినట్టు అనమాట. ఇది మనకి ఇప్పుడు డయాగ్నల్, ఇది హైటు, ఇది స్లాంట్ హైట్ పిరమిడ్కి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీంట్లో హాఫ్ వాల్యూ తీసుకొని దీంతో కలిపి మనం ఇప్పుడు ఈ హైట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనకి డయాగ్నల్ కావాలి. సో డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్ టు √16² + 12². 16² అంటే మనకి 256, అలాగే మనకి 12² అంటే 144, దట్ ఈజ్ ఈక్వల్ టు 300, 400 వస్తుంది. అంటే 20. డయాగ్నల్ అంతా 20. మనకు కావాల్సిన లెంత్ అంతా దాంట్లో హాఫ్. అంటే మనకు కావాల్సిన ఒక బేస్ అంతా మనకి 10. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ట్రయాంగిల్లో ఇది 10, ఇది 26. మనం ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు హైపోటనస్ స్క్వేర్ అంతా 26² ఈజ్ ఈక్వల్ టు ఒకటి హైట్ స్క్వేర్ ప్లస్ 10². 26² అంటే మనకి 676, దట్ ఈజ్ ఈక్వల్ టు x² + 100. సో x² ఈజ్ ఈక్వల్ టు 676 - 100 చేస్తే 576. సో x ఈజ్ ఈక్వల్ టు 24. అంటే హైట్ ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఏం చేయలేదు మనం, పెద్ద కష్టపడింది ఏం లేదు. ఫార్ములా తెలుసు మనకి, హైట్ కావాలి కాబట్టి హైట్ కనుక్కోవడం కోసం కింద ఉన్న రెక్టాంగిల్ షేప్కి డయాగ్నల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ డయాగ్నల్ని మనం ట్రయాంగిల్ లాగా ఇమాజిన్ చేసుకొని దాని నుంచి మనం హైట్ ఫైండ్ అవుట్ చేసాం. అంతే. ఓకేనా? ఇది చూడండి, ఈ పార్ట్ మనకి ఇలా ఇక్కడ ఫిట్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి ఈ హైట్ కొంచెం మీరు 3Dగా ఇమాజిన్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. హైట్ వచ్చింది 1/3, ఓకే. ఏరియా ఆఫ్ ఏ బేస్ ఓకే. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ ఏ బేస్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, 16 × 12 ఇంటూ 24. సో నెక్స్ట్ ఇప్పుడు 3 1s are 3 4s are 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 16 × 4, 64 ఇంటూ 24, 4 4s are 16 వస్తుంది. మనకి 16 అంటే యూనిట్స్ ప్లేస్లో ఏముండాలి, మనకి 6 ఉండాలి. సో మనకి 6 ఉన్న పార్ట్ ఏముంది ఇక్కడ ఆప్షన్స్లో, 15 36 ఉంది. మొత్తం చేయాల్సిన పర్లేదు, చెప్పాను కదా. మనకి ట్రిక్ ఉంటే లాస్ట్ సెకండ్లో అయినా సరే ఆ ట్రిక్ ఉపయోగపడుతుంది. ఇలాంటి కండిషన్స్ మనకు తెలిస్తే ఇక్కడ మనకి కలిసి వస్తుంది అనమాట. ఇలా అంతే. ఓకే. సో మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. 21th మనకి ఆన్సర్ అంతా 1536. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద టాప్ ఆఫ్ ద రాకెట్ ఈజ్ షేప్డ్ లైక్ అన్ ఎలిప్టికల్ కోన్ with a height of 3 meters, while its lower part is cylindrical with a radius of 3 meters and height 10 meters. To make room for the engine, the base of the rocket is cut in a hemispherical shape from inside, whose radius is also 3 meters. Find the total volume of the rocket in cubic meters. సో కొంచెం మనకి మ్యాటర్ ఎక్కువ ఉన్నట్టు ఉంది. అంటే మనకి కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక షేప్ మనం తయారు చేయాలి. ఆ షేప్ మీరు తయారు చేసుకోవడం వస్తే చాలా ఈజీగా చేసే ప్రాబ్లం ఇది కూడా. ఓకేనా?
ఫస్ట్ మనకి ఇప్పుడు ఎలిప్టికల్ కోన్, ఒక కోన్ మనం డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఒక కోన్ డ్రా చేసుకుందాం, ఓకేనా. సో దానికి ఇప్పుడు కింద మనకి సిలిండర్ ఉంది, ఒక రూమ్ లాగా రాకెట్ షేప్లో. అండ్ మనకి ఇప్పుడు దీంట్లో ఏమంటున్నాడు, లోపల హెమిస్ఫియర్ ఇంజన్ కోసం స్పేస్ పెట్టాడు. అండ్ ఇప్పుడు దీని యొక్క హైట్ మనకి 3 మీటర్స్, అండ్ కింద ఉన్న హెమిస్ఫియర్ యొక్క హైట్ కూడా మనకి 3 మీటర్స్. అంటే ఇప్పుడు ఆ సెమీ స్పియర్ని హెమిస్ఫియర్ అంటున్నా. సో మనకి హెమిస్ఫియర్ యొక్క రేడియస్ ఎంత, 3 మీటర్స్. కోన్ యొక్క హైట్ ఎంత, 3 మీటర్స్. మరి ఇప్పుడు సిలిండర్ హైట్ ఎంత ఇచ్చాడు మనకి, సిలిండర్ హైట్ మనకి 10 మీటర్స్ ఇచ్చాడు, ఓకేనా. 10 మీటర్స్, రైట్. ఇది మనకి 10 మీటర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఓవరాల్ వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. పైన పార్ట్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 1/3πr²h, మిడిల్లో ఉన్నదాని వాల్యూమ్ ఫార్ములా πr²h, కింద ఉన్న హెమిస్ఫియర్ వాల్యూమ్ ఫార్ములా 2/3πr³. అంటే మనకి పైన ఉన్నదాని వాల్యూము, కింద ఉన్నదాని సర్ఫేస్ సిలిండర్ యొక్క వాల్యూము రెండు యాడ్ చేసి దాంట్లోంచి 2/3πr³ వాల్యూ మైనస్ చేసామనుకోండి, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చినట్టే, ఓకేనా. సో మనం ఫాలో అయిపోదాం. 1/3πr²h ప్లస్ πr²h మైనస్ 2/3πr³ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై అలాగే ఉంచుదాం, మనం చేంజ్ చేయొద్దు. రేడియస్ ఎంత మనకి 3, సో 3 3s are 9. అండ్ మనకి హైట్ ఎంత 3, సో 9 3s are 27 ప్లస్ అలాగే పై అలానే ఉంచుద్దాం. నెక్స్ట్ రేడియస్ మనకి దీంట్లో ఎంత ఉంది, దీనికి కూడా మనకి 3 ఇంటూ 3 3s are 9. హైట్ మనకి 10, ఓకేనా. సో మైనస్ 2/3π r అంటే దీనికి కింద హెమిస్ఫియర్ రేడియస్ ఎంత 3 3 3s are 9 9 3s are 27. ఓకే, ఇప్పుడు చూద్దాం. 3 1s are 3 9s are 3 1s are 3 9s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 9π ప్లస్ 90π మైనస్ 18π. సో 99πలోంచి మనం 18π మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 81π వస్తుంది. సో మనకి 81π ఎక్కడ ఉంటే అదే మనకి సొల్యూషన్. నేను డైరెక్ట్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను కాబట్టి కొంచెం మీ క్యాలిక్యులేషన్ అటు ఇటుగా అనిపించవచ్చు. డైరెక్ట్గా మీరు పైన యొక్క హైట్ ఒక్కటి పక్కన పెట్టి రేడియస్ వాల్యూస్తో క్యాన్సిల్ చేసుకుని కూడా మీరు చేయొచ్చు, ఓకేనా. రైట్, మనకి ఎనీవే ఆప్షన్ డి ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఏ కంపెనీ ప్లాన్స్ టు ప్యాక్ స్పెరికల్ థిన్ హాలో బాల్స్. హాలో బాల్స్ అంటే లోపల ఎంటీగా ఉండే బాల్స్ అన్నమాట, 3D షేప్. ఇన్ లాంగ్ సర్క్యులర్ సిలిండర్ షేప్ కార్టన్స్. అంటే మనకి సిలిండర్ షేప్ ఉన్న బాక్సెస్లోకి ఈ బాల్స్ వాళ్ళు ప్యాక్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇట్లా ఉందనుకోండి, దీంట్లో లోపల బాల్స్ ఉంటాయి. ఇట్లా అంటే ఎన్ని ఉంటాయో తెలియదు, ఇలా బాల్స్ ఉంటాయి. మనకి సిలిండర్ షేప్లో మనకి బాక్స్ ఉంటుంది అనమాట. ఆ విధంగా వేర్ దెర్ ఈజ్ నో లిడ్, అంటే పైన లిడ్ లేదు. ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇఫ్ ద బాల్ అండ్ బాక్స్ ఆర్ మేడ్ విత్ సేమ్ మెటీరియల్, అంటే రెండింటికి మెటీరియల్ సేమ్ ఉంది. అంటే ఇప్పుడు మనకి నార్మల్గా హాలో స్పియర్ యొక్క టోటల్ ఏరియా ఎంత అవుతుంది మనకి, 4πr² అవుతుంది, ఓకేనా. దాన్ని మనం దేంతో ఈక్వల్ చేయాలి, సిలిండర్కి ఈక్వల్ చేయాలి. ఎందుకంటే రెండింటికి సేమ్ మెటీరియల్ కదా, దాని ఏరియా దీని ఏరియా ఈక్వల్గానే ఉండాలి. దీని ఏరియా అంత మనకి ఇప్పుడు 2πrh. సో దీన్ని బట్టి మనకి హైట్ తెలిసిందనుకో, ఇది ఎంత హైట్ ఉంటుందో మనకు అర్థమైపోద్ది. మనం ఏం కనుక్కోమన్నారు, క్యాలిక్యులేట్ ద రేషియో ఆఫ్ ద షెల్ అండ్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద బాక్స్. రెండింటి యొక్క రేషియో మనకు కనుక్కోమన్నారు. చూద్దాం. పై క్యాన్సిల్, r క్యాన్సిల్, 2 1s are 2 2s are. సో మనకి h is equal to 2r వచ్చింది. ఇప్పుడు మనకి ఇది మనకి రేడియస్ అయితే డయామీటర్ ఎంత అయితే ఉందో ఆ సిలిండర్ యొక్క హైట్ కూడా అంతే ఉండాలి. ఆ విధంగా మనం ఒక బాక్స్ గీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది డయామీటర్ అయితే మనకి లోపల షేప్ కూడా ఒకటే పడుతుంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు డయామీటర్ అంటే సేమ్ లెంత్, ఇలా కూడా సేమ్ లెంత్, అంతే కదా. అంటే ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క హాలో స్పియర్ మాత్రమే పడుతుంది. అంటే మనకి ఏంటి 1:1 కాబట్టి
1. సో ఆప్షన్ బి ఇస్ ద సొల్యూషన్. వచ్చిన ఒకటే చిన్న కండిషన్, రెండింటి మెటీరియల్స్ సేమ్ అన్నాడు కాబట్టి చేయగలిగాం, లేదంటే మనకి చేయడానికి వేరే యొక్క క్లూ లేదు, ఏం లేదు దీంట్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూద్దాం. ద హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు height of an equilateral triangle is equal to 1/3 of the diagonal of a square. దీని యొక్క డయాగ్నల్కి 1/3, ఇది డి అనుకుందాం, ఇది హెచ్ అనుకుందాం. ఇప్పుడు మనకి దీని యొక్క వాల్యూస్ తెలియాలి కదా. దీనికి ఏ అనుకుంటే, దీనికి సైడ్ బి అనుకుంటే, ఇప్పుడు దీని యొక్క హైట్ ఎంత మనకి √3/2 a, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఏ డయాగ్నల్. సో డయాగ్నల్ అంటే 1/3 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి డయాగ్నల్ ఏంటి, మనకి √2b. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అలాగే మనకి స్క్వేర్ రెండు కావాలి కాబట్టి రెండు వాల్యూస్ మనకు అవసరం. డైరెక్ట్గా ట్రై చేద్దాం. అంటే మనకి ఏకి బికి మనకి వాల్యూ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు √2/3 ఇంటూ 2/√3b, దట్ ఈజ్ ఈక్వల్ టు 2√2/3√3b. సో మనకి a/b ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 2√2/3√3 వచ్చింది. అంటే a యొక్క లెంత్ ఎంత 2√2 అయితే b యొక్క లెంత్ ఎంత 3√3. మనకి ఇప్పుడు రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ అడిగాడు. సో ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏంటి, √3/4 a² ఈజ్ టు దీనికి ఇప్పుడు b². సో ఇప్పుడు √3/4 ఇంటూ 2√2 ఇంటూ 2√2 ఈజ్ టు బీకి 3√3 ఇంటూ 3√3. ఒక √3 క్యాన్సిల్ చేసాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకేమున్నాయి, 2 2 జార్ క్యాన్సిల్, √2 ఇంటూ √2 మనకి 2 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 3 జార్ 9 √3 వస్తుంది. సో 2:9√3 ఇస్ ద సొల్యూషన్. చూద్దాం మనకు ఉందేమో ఆప్షన్ ఉంది, 2:9√3. మనకు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన కండిషన్కి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సైడ్ ఏదో ఒకటి తీసుకున్నా, ఎక్స్ వై జెడ్ ఏదైనా ఒకటి, స్క్వేర్కి ఏదో ఒక వాల్యూ ఎక్స్ వై జెడ్ ఏదో ఒకటి. దీని డయాగ్నల్ అంతా సైడ్కి √2 మల్టిప్లై చేయాలి. దీని హైట్ అంతా √3/2 ఇంటూ ఏ చేయాలి. కండిషన్ ప్రకారం ఇంటూ 1/3 రాసుకున్నా. దాన్ని బట్టి ఏబి యొక్క రేషియో వచ్చింది. అవి తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ వాటి ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసా, కావాల్సిన సొల్యూషన్ మనకు వచ్చేసింది. ఓకేనా? క్యాలిక్యులేషన్ టఫ్గా ఏం లేదు. ఒక్కసారి మీకు కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒక్కసారి మీరు వీడియో వెనక్కి తీసుకొని పార్ట్ వింటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 25. Rectangle PQRS is formed by cutting two pairs of equilateral triangles from a square ABCD. Okay, two pairs of equilateral triangles cut చేశారంట. Given figure, total area of served part is 288 meters square. What will be the length of PR in meters? సో మనకి ఇప్పుడు ఈ లెంత్ కావాలి. సో ఇప్పుడు దీంట్లో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటి, ఇలాగా ఈక్వల్ లెంత్ ఉండాలి. అంటే ఒకటి 60, ఇది 60, ఇది 60 ఉండాలి. ఇక్కడ వీళ్ళు స్క్వేర్కి రెక్టాంగిల్ ఫార్మ్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదనుకుందాం, ఈ డయాగ్రామ్ కాదు, ఎలా అనుకున్నా ఒక స్క్వేర్ తీసుకుంటే నేను ఒక రెక్టాంగిల్ ఈ విధంగా ఫార్మ్ చేస్తే మనకి 2 సెట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తున్నాయి. ఒక సెట్, ఇంకొక సెట్, 2 సెట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తున్నాయి. కానీ అవి మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అయ్యే స్కోప్ లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ 90 degrees ఉంది కదా. 90 degrees ఉన్నప్పుడు మనకి లెంత్లు ఎలా అవుతాయి. సో మనం అప్పుడు ఎలా తీసుకోవాలి వాటిని అంటే, నాకు తెలిసినంత వరకు సిమిలర్ ట్రయాంగిల్స్ లాగా తీసుకోవాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పాసిబుల్ కాదు, స్క్వేర్కి పాసిబుల్ కాదు. అక్కడ స్క్వేర్ బదులు క్వాడ్రిలేటరల్ మెన్షన్ చేస్తుంటే అప్పుడు మనం ఏదో ఒక షేప్ వచ్చేలాగా 60 degrees వచ్చేలాగా డ్రా చేసి మనం మేనేజ్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. ఓకేనా? సో మనం అక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ బదులు ఏం చేయాలంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకోవాలి. అంటే ఇప్పుడు రెండు ఒకేలా ఉండే ట్రయాంగిల్స్ 2 జతలు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. నేను డయాగ్రామ్ మళ్ళీ నీట్గా డ్రా చేస్తా చూడండి, ఎందుకంటే దీంట్లో డయాగ్రామ్ మీద మనకి సొల్యూషన్ అనేది ఉంది. ఒక స్క్వేర్ తీసుకుంటున్నా క్లియర్గా. ఇప్పుడు ఈ స్క్వేర్కి ఒక రెక్టాంగిల్తో కట్ చేస్తున్నా లోపల ఇన్సైడ్.
దానివల్ల ఏమైందంటే 4 ట్రయాంగిల్స్ వచ్చినాయి. అవేంటి 2 సెట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, అంటే రెండు ఒకే విధంగా ఉండే ట్రయాంగిల్స్ అన్నమాట. అంటే ఇక్కడ కనపడుతుంది మనకి క్లియర్గానే, ఎలాంటి డౌటు లేదు. ఇది మనకి ఏ, బి, సి, ఇది డి అయితే ఇది మనకి పి, క్యూ, ఆర్, ఎస్. మనకి ఈ లెంత్ కావాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీకు క్లియర్. ఆ లెంత్ కావాలి, అది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకి దాన్ని బట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది, ఏదైనా ఏ విధంగా చేయొచ్చు అంటే చూద్దాం. మనకి ఏమి ఇచ్చారు, 288 మీటర్ స్క్వేర్. మనకి అవుట్ సైడ్ పార్ట్ మనకి 288 మీటర్ స్క్వేర్ అన్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఎలాంటి మెజర్మెంట్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఒక వాల్యూ తీసుకుందాం. ఇది ఏ, ఇది బి అనుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. సో అలా తీసుకుంటే ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఇది హాఫ్ ఏ ఇంటూ ఏ, హాఫ్ ఏ స్క్వేర్, హాఫ్ ఏ స్క్వేర్. ఇది హాఫ్ ఇంటూ బి, హాఫ్ బి స్క్వేర్, హాఫ్ బి స్క్వేర్. అన్ని ట్రయాంగిల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. 2 చిన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి, 2 పెద్ద ట్రయాంగిల్స్ ఉన్నాయి. రెండింటికి దీనికేమో హైట్ ఏనే, కింద లెంత్ ఏనే. దీనికి హైట్ బీనే, కింద లెంత్ బీనే. ఈ 2 కలిపి ఏ స్క్వేర్ అవుద్ది, 2 కలిపి బి స్క్వేర్ అవుద్ది. సో మొత్తం కలిపితే 288 అవుద్ది. ఇది మనకు వచ్చిన కండిషన్. ఓకేనా? ఇప్పుడు దాన్ని బట్టి మనకి మిడిల్లో ఉండడానికి ఏదైనా వాల్యూ వస్తుందేమో మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు దీనికి ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇది మిడిల్లో మనకి డయాగ్నల్ అనుకోండి, ఈ 2 మనకి సైడ్స్ కదా, వీటి యొక్క వాల్యూస్ బట్టి మనం చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇది హైపాటనస్ అవుతుంది కాబట్టి స్మాల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఏ అయితే ఇది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2a స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు √2a. అలాగే మనకి ఇంకో ట్రయాంగిల్ బి అయితే దాని హైపాటనస్ కూడా మనకి √2b వస్తుంది. ఈ వాల్యూనేమో √2a, ఈ వాల్యూ √2b. సో మనకి ఓవరాల్ ఇక్కడ దీంట్లో ఉన్న వాల్యూ కావాలంటే దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ √2a హోల్ స్క్వేర్ ప్లస్ √2b హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఇది సైడ్, దీనికి ఇది సైడ్. ఈ 2 సైడ్స్ ఏంటి మనకి ఇప్పుడు హైపాటనస్ కనుక్కుంటున్నాం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, స్క్వేర్ రూట్ వేస్తే మనకి హైపాటనస్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ √2a అంటే మనకి 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు మనం దీంట్లో కూడా 2 కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనకి 288, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 288 ఇంటూ 2. మనం చూసుకుంటే నార్మల్గా 16, 5, 76 వస్తుంది, అంటే మనకి 24 సరిపోయింది. ఆప్షన్ ఏ ఇస్ ద సొల్యూషన్. ఓకే, కొంచెం క్వశ్చన్ పెద్దదే, కాన్సెప్ట్ కూడా పెద్దదే. కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రాబ్లం అనేది. చూడండి, కట్ చేసాం 2 ట్రయాంగిల్స్, బయట ట్రయాంగిల్స్, వాటిని ఉపయోగించుకొని ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. ఇప్పుడు మిడిల్లో ఉన్న రెక్టాంగిల్కి డయాగ్నల్ కావాలంటే మనకి దాని లెంత్లు కావాలి కాబట్టి ఆ లెంత్లు మనం ఒక్కొక్క లెంత్ ఒక్కొక్క హైపాటనస్ అయింది. ఆ హైపాటనస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మనకి ఓవరాల్గా మనకు కావాల్సిన డయాగ్నల్ వాల్యూ మనం తీసుకుందాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 26. A cylindrical container with no lid is to be made from a rectangular sheet metal using 2.2 meters into 2.1 meters. అంటే మనకి ఇప్పుడు రెక్టాంగులర్ షీట్ యొక్క మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి, 2.2 మీటర్స్ అంటే లెంత్, 2.1 మీటర్స్ అంటే హైట్ అనుకుందాం. ఓకేనా? దాంతో పైన లిడ్ లేకుండా ఉండే, నో లిడ్ అంటే పైన కింద 2 వైపు లిడ్ లేదనుకుందాం. ఓకేనా? ఒక లిడ్ ఫామ్ చేయొచ్చు అనమాట, తయారు చేయొచ్చు. సిలిండర్ మనకి ఫామ్ చేయొచ్చు. ద డయామీటర్ అండ్ హైట్ ఆఫ్ ద కంటైనర్ టు బి మేడ్ ఈస్ ద సేమ్. హైట్, డయామీటర్ 2 సేమ్. ఓకే, ద కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ కంటైనర్ ఈజ్ 50 రూపీస్. ఒక కంటైనర్ తయారు చేయడానికి 50 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద కంటైనర్ ఈజ్ టు బి మేడ్ 14 సెంటీమీటర్స్. ఒకవేళ ఇది 14 సెంటీమీటర్స్ అయితే హైట్ మనకి డయామీటర్ కదా, డయామీటర్ 14 అయితే హైట్ కూడా 14 మనకి, ఎందుకంటే డయామీటర్ హైట్ 2 సేమ్ అన్నారు కాబట్టి. అయితే ఫైండ్ ద టోటల్ కాస్ట్ ప్రైస్ టు మేక్ ఫుల్ కంటైనర్. మనకి ఇప్పుడు ఫుల్ కంటైనర్కి అడుగుతున్నారు మొత్తం తయారు చేయడానికి. మనకి ఇందాక పైన ఇచ్చిన మెజర్మెంట్స్ ఏమన్నారు,
ఒక షీట్ మనకి నార్మల్ లిడ్ లేకుండా తయారు చేస్తారు అండ్ దానికి హైట్ ఇది రెండు సేమ్ ఉంటాయి, డయామీటర్ సేమ్ ఉంటాయి, 50 రూపీస్ అవుతుంది. ఒకవేళ ఫుల్ కంటైనర్ తయారు చేస్తే మనం ఆ షీట్తో ఎన్ని చేయొచ్చో మనం కనుక్కోవాలి. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి వాటి యొక్క టోటల్ ఏరియా ఎంత, 2.2 మీటర్స్ ఇంటూ 2.1 మీటర్స్. కింద మనకి సెంటీమీటర్ ఉంది కాబట్టి సెంటీమీటర్ కింద మనం చేంజ్ చేసుకుందాం. అంటే 220 సెంటీమీటర్స్ ఇంటూ 210 సెంటీమీటర్స్. సో 220 ఇంటూ 210 ఈజ్ ఈక్వల్ టు 462.00 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి, మనకి ఇప్పుడు కంప్లీట్ ఈ సిలిండర్ చేయడానికి ఎంత ఏరియా పడుతుందో చూడాలి. సో మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ సిలిండర్, ఏరియా ఇజ్ ఈక్వల్ టు అంటే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు 2πRH, ఇది మనకి కర్వ్డ్, ప్లస్ πr², పైన కింద ప్లేట్స్. ఓకే, దీంట్లో మనకి ఇప్పుడు πr మనం కామన్ తీస్తే 2h ప్లస్ r. సో 22/7 ఇంటూ రేడియస్ కూడా 7 మనకి ఇంటూ 2 ఇంటూ హైట్ అంతా 14 ప్లస్ రేడియస్ మనకి డయామీటర్లో హాఫ్ ఇందాక అనుకున్నాం కాబట్టి 7. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 క్యాన్సల్స్ 22 ఇంటూ 14 2s are 28 ప్లస్ 7 35 ఇంటూ 2 700, 35 ఇంటూ 2 70. సో 770 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది మనకి. అంటే ఒకటి తయారు చేయడానికి ఏరియా ఎంత కావాలి, 770 సెంటీమీటర్స్ ఏరియా ఉంటే షీట్ కావాలి. మన దగ్గర మొత్తం ఎంత ఉంది, 46,200 ఉంది. సో మనకి టోటల్ ఎన్ని అవుతాయో చూద్దాం. 46,200/770 ఇంటూ 50. ఓకేనా, సో మనకి ఇప్పుడు 0 క్యాన్సిల్ అయితే 7 11s are 7 6s are 42, 7 6s are 42, 0 11 1s are 11 60s are 60 into 50 is equal to 3,000 rupees. టోటల్ అయ్యే కాస్ట్ ఎంత, 3,000 రూపీస్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ పైన ఇన్ఫర్మేషన్ వేరే, కింద మనకు కనుక్కోమన్నది వేరే. అక్కడ కన్ఫ్యూజ్ అయితే మనకి ప్రాబ్లం అయిపోతుంది అనమాట మొత్తం అంతా. ఓకేనా, విత్ లిడ్ మనకు కనుక్కోమన్నారు, కంప్లీట్ కనుక్కోమన్నారు, కానీ మనకి ఇచ్చింది ఏంటి, వితౌట్ లిడ్ మనకు వాల్యూ ఇచ్చారు. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఈ 26th సొల్యూషన్ ఎంత, మనకి 3,000 రూపీస్, ఆప్షన్ ఏ. సో మనకి 26 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా కొంచెం అబవ్ యావరేజ్ క్వశ్చన్స్ తీసుకొని ఈ టాపిక్ మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా, ఈ 26 క్వశ్చన్స్ మీకు బాగా అర్థమయ్యి ఈ ఫార్ములాస్ అన్నీ మీరు చేయగలిగితే ఈ మెన్సురేషన్ టాపిక్లో మీరు ఏ క్వశ్చన్ అయినా చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.